హాయ్ అండి. హలో ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను ప్రీవియస్ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? అవి ఎన్ని టైప్స్? పార్ట్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్ ఏంటి? అవి ఎన్ని టైప్స్? సో టైప్స్‌లలో ఒక్కొక్క దాన్ని నౌన్ అంటే ఏంటో డెఫినేషన్స్ అవన్నీ చెప్పాను కదా! ఇప్పుడు ఈ క్లాస్‌లో నేనైతే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం డెఫినేషన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అంటే వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 కైండ్స్ అకార్డింగ్ టు దేర్ యూజెస్ కదా! సో ఎన్ని టైప్స్ అంటే మనకి నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఇవన్నీ టైప్స్. సో ఫస్ట్ మనం చూద్దాం నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, లేకుంటే స్థలములు, వస్తువులు, లేకుంటే పర్వతాలు, నదులు, రోజులు, సముద్రాలు, నెలలు, దేశాలు మొదలైన పేర్లతో తెలియజేసేదే మనం నౌన్ అంటాం. అంటే నామవాచకం అంటాం. నౌన్ అంటే ఏంటి? పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్స్ కానీ. సో ఇలాంటివి చెప్పేదాన్నే మనం నౌన్ అంటాం. నామవాచకం అంటే ఏంటి? మనుషుల పేర్లు కానీ, జంతువులు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ, పర్వతాలు కానీ, నదులు కానీ, రోజులు కానీ, సముద్రాలు కానీ, నెలలు కానీ, దేశములు కానీ ఇలా మొదలైన పేర్లతోని మనం మొదలు పెడితే దాన్ని మనం నామవాచకం అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే మనం పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ని మనం నౌన్ అంటామని చెప్పి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు రాము, లత ఇవన్నీ పర్సన్సే కదా. సో పర్సన్స్ అంటే రాములతగా. ప్లేస్ అంటే ఏంటి? ఢిల్లీ, ఇండియా ఇవన్నీ ప్లేసెసే కదా. నెక్స్ట్ యానిమల్స్ అంటే పిగ్, డాగ్, క్యాట్ యానిమల్స్ కదా. నెక్స్ట్ థింగ్స్ అంటే పెన్, బుక్ ఇలాంటివి. ద కృష్ణ, ద గోదావరి, జాన్వరి, సండే, ద రెడ్ సీ ఇలాంటివన్నీ మనం నౌన్ అని అంటాం. నౌన్ అంటే పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్ గురించి చెప్పేదాన్ని మనం నౌన్ అంటాం. సో నామవాచకం అంటే ఏంటి అంటే మనుషుల గురించి కానీ, జంతువుల గురించి కానీ, స్థలాల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, పర్వతాల గురించి కానీ, నదుల గురించి కానీ, రోజుల గురించి కానీ, సముద్రంల గురించి కానీ ఇలా అన్నీ చెప్పేదాన్ని మనం నామవాచకం అని అంటాం. ఓకేనా? నౌన్ అంటే ఇది. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. దాంట్లో మనం నౌన్ ఏదో ఐడెంటిఫై చేయాలి. సో బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. సో ఇప్పుడు దీంట్లో మనం నౌన్ ఏంటి? ఇప్పుడు మనం నౌన్ అంటే ఏమని చెప్పుకున్నాం? పర్సన్స్, ప్లేస్, థింగ్స్ అని చెప్పుకున్నాం. సో దీంట్లో పర్సన్స్ ఎవరు? బాయ్స్. అండ్ థింగ్స్ ఉన్నాయి, బెంచ్. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి నౌన్ అంటే ఏంటిది? బాయ్స్ అండ్ బెంచెస్. ఇలా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హిమాలయాస్ ఆర్ ద నార్త్ ఆఫ్ ఇండియా. అంటే మనం నౌన్ అంటే ఏం చెప్పుకున్నాం? పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్ కానీ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మొత్తం సెంటెన్స్లో మనం నౌన్ ఏదో ఐడెంటిఫై చేయాలి. సో హిమాలయాస్ ఇదొక ప్లేస్ కదా. సో హిమాలయాస్ అనేది నౌన్ కదా. నెక్స్ట్ నార్త్ దిక్కులు కదా. నెక్స్ట్ ఇండియా ప్లేసే కదా. సో నౌన్ అంటే ఏంటి? నామవాచకం అంటే ఏంటి అంటే మనం ఇలా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ నౌన్ అంటే నామవాచకంలో రకాలు. సో ప్రాపర్ కామన్ నౌన్స్.
సో ఇప్పుడు చూడండి, అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే, ఇప్పుడు మనం ఈ సెంటెన్స్లో చూస్తున్నట్టయితే కింగ్ అనేది అందరి రాజులకు సంబంధించింది. అదొక ఉమ్మడి పేరు. కింగ్ అంటే మనం ఎవరినైనా, ఇప్పుడు చాలామంది రాజులు ఉంటారు, వాళ్ళందరినీ మనం కింగ్ అని అంటాం కదా. సో ఈ సెంటెన్స్లో కింగ్ అనేది అందరి రాజులకు సంబంధించిన ఉమ్మడి పేరు కదా. అలాగే కింగ్ అనేది మనకి కామన్ నౌన్. సో అలాగే కింగ్ అనేది కామన్ నౌన్. ఎందుకంటే కింగ్ అంటే మనం ప్రతి ఒక్క రాజులకి మనం కింగ్ అని పెడుతూనే ఉంటాం. సో దీంట్లో కింగ్ అనేది కామన్ నౌన్. ఇక్కడ అక్బర్ అంటే రాజు గురించి ప్రత్యేకంగా, అంటే అక్బర్ అనే రాజు గురించి చెప్తున్నాం కాబట్టి ఇది ప్రాపర్గా చెప్తున్నాం కాబట్టి సో ప్రాపర్గా చెప్తున్నాం. నెక్స్ట్, కావున అక్బర్ అనేది ప్రాపర్ నౌన్ అంటారు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, కైండ్స్ ఆఫ్ నౌన్స్లో ప్రాపర్ అండ్ కామన్ నౌన్. అసలు కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్. అంటే కింగ్స్ అంటే మనం రాజులకు సంబంధించింది. కింగ్ అంటే రాజులకు సంబంధించింది. అది మనం ఉమ్మడి పేరు కదా. కింగ్ అనేది ఉమ్మడి పేరు. మనం ఏ రాజునైనా కింగ్ అని అంటాం. సో ఇది కామన్ నౌన్. దీంట్లో అక్బర్ గురించి చెప్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా, సో అది ప్రాపర్ నౌన్. సో ఇలా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్, సీత ఈజ్ ఏ గర్ల్. సీత ఈజ్ ఏ గర్ల్ అంటే దీంట్లో గర్ల్ అనేది కామన్ నౌన్. ఎందుకు అంటే గర్ల్ అనేది మనం ఎవరికైనా, ఇప్పుడు ఏ గర్ల్స్కైనా మనం గర్ల్స్ అని అంటాం కదా. సో ఇది కామన్గా యూజ్ చేస్తాం. తరువాత సీత అనే బాలిక గురించి మనం ప్రత్యేకంగా చెప్తున్నాం. అంటే సీత అనే పర్సన్ గురించి, ఆ గర్ల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్తున్నాం కాబట్టి ఇది మనకి ప్రాపర్ నౌన్. ఓకేనా? ఇది మనకి ప్రాపర్ నౌన్. అర్థమైందా? ప్రాపర్ నౌన్ అంటే ఏంటో ఇలా. ప్రాపర్ నౌన్ అంటే ఇలా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి? ఇది గుంపుకు సంబంధించిన నామవాచకం. ఇది ప్రాపర్ అండ్ కామన్ నౌన్ అంటే ఏంటి అంటే చెప్పాను. కామన్ నౌన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాం, ప్రాపర్ అంటే ఎలా యూజ్ చేస్తాం చెప్పాను. ఇప్పుడు కలెక్టివ్ నౌన్ అంటే ఇది గుంపుకు సంబంధించిన నామవాచకం. అంటే ఒకే రకమైన జంతువులను గాను, వ్యక్తులను గాను, అంశాలను ఒకే సమూహంగా తెలియజేసేదాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్యాటిల్ అంటే ఇది ఒక పశువుల మంద, అంటే మనం గ్రూప్గా చెప్తున్నాం. నెక్స్ట్ బంచ్ అంటే ఏంటి? గుత్తి. అంటే మనం మొత్తం ఒక గుంపు గురించి చెప్తున్నాం కాబట్టి దాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. ఓకేనా? ఒక గుంపు గురించి చెప్పేదాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్, మెటీరియల్ నౌన్ అంటే పదార్థాలకు చెందిన నామవాచకం. మెటీరియల్ నౌన్ అంటే పదార్థాలకు చెందిన నామవాచకం. అంటే ప్రత్యేకమైన ఘన కానీ, ద్రవ కానీ, వాయు కానీ పదార్థాలు చెందిన నామవాచకం ఇది. అంటే శాండ్, ఇసుక. ఎగ్జాంపుల్స్ చూద్దాం. శాండ్ అంటే ఇసుక, క్లే అంటే మట్టి, వాటర్. నెక్స్ట్ ఆయిల్, నెక్స్ట్ రైస్, గోల్డ్, సిల్వర్, ఇలాంటివి, స్టోన్స్, షుగర్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ మనం మెటీరియల్ నౌన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టేట్స్ స్థితుల గురించి చెప్పేవి. అంటే ఎగ్జాంపుల్ చైల్డ్హుడ్, బాయ్హుడ్, ప్రావర్టీ, ఇలాంటివి.
నెక్స్ట్ స్టేట్స్ గురించి చెప్పేవి అంటే ఎగ్జాంపుల్ ఏంటి? చైల్డ్హుడ్, బాయ్హుడ్, ఇలాంటివి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ట్స్ అంటే కళల గురించి చెప్పేవి ఏంటి? పోయట్రీ, మ్యూజిక్, డ్యాన్స్ ఎక్సెట్రా ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్, శాస్త్రాల గురించి చెప్పేవి. ఆస్ట్రోనమీ, గ్రామర్ ఇలాంటివి. నెక్స్ట్ క్వాలిటీస్ అంటే గుణాల గురించి చెప్పేవి. గుడ్నెస్, కైండ్నెస్, డార్క్నెస్, వీక్నెస్, హానెస్ట్, క్లెవర్నెస్, విజ్డమ్ ఎక్సెట్రా ఇవన్నీ. సో ఇక్కడతో మనకి నౌన్ వన్ టైప్. ఇప్పుడు మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనే పార్ట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నౌన్ అంటే ఏంటి? మన పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్స్ గురించి చెప్పేదాన్ని మనం నౌన్ అంటాం. దాంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయా? 4 టైప్స్ ఉంటాయి కదా. నౌన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 4 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ఏంటి? దాంట్లో ప్రాపర్ ఆర్ కామన్ నౌన్. ప్రాపర్ అంటే కామన్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు అంటే అందరి గురించి చెప్పేదాన్ని మనం కామన్ నౌన్ అంటాం. జస్ట్ ఒక పర్సన్ పర్టికులర్గా చెప్పేదాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అంటే ఏంటి అంటే గుంపు గురించి చెప్పేదాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. మెటీరియల్ నౌన్ అంటే ఏంటి అంటే పదార్థాల గురించి చెప్పడం కానీ, ఇప్పుడు వాటర్ కానీ, ఆయిల్ కానీ, చాక్ కానీ, రైస్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ అలా పదార్థాల గురించి చెప్పేదాన్ని మనం మెటీరియల్ నౌన్ అంటాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అంటే స్టేట్స్ గురించి చెప్పడం కానీ, ఆర్ట్స్ కళల గురించి చెప్పడం కానీ, సైన్స్ శాస్త్రాల గురించి చెప్పడం కానీ, క్వాలిటీస్ గుణాల గురించి చెప్పడం కానీ, దాన్ని మనం అబ్స్ట్రాక్టివ్ నౌన్ అంటాం. ఓకేనా? ఇది నౌన్ ఒక పార్ట్ అండి. సో మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో ప్రొనౌన్ పార్ట్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ టైప్ అయిన ప్రొనౌన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్కి కానీ, రిలేటివ్స్ కానీ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీకు ఎవరైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Bye friends, see you on the next video.